హాయ్ అండి. నవరాత్రిలో ఇలా మేము ఉడిబియ్యం పోసుకుంటాము. పోచమ్మ తల్లికి, దేవీమాతకు అలాగ పోసుకుంటాం. 2 కిలోన్నర, 2 కిలోన్నర అలాగే 5గురం కలుపుతాము. ఉడిబియ్యంని కలిపి ఒట్టి సామాను కూడా అందులోనే పెట్టుకుంటాము. ఒట్టి సామాను పెట్టిన తర్వాత నూనె, పసుపు, జాకెట్ బట్ట, అలాగే ఒక గజర, ఒక డజన్ గాజులు కూడా పెడతాము. అంతేకాకుండా చీర కూడా పెడతాము. చీరే కామెంట్లో చెప్పండి. ఫ్రూట్స్ కూడా పెడతాము. చీర కామెంట్లో చెప్పండి. పోచమ్మ తల్లికి, దేవీమాతకు ఏ చీరను. అలాగే మా ఆడవిళ్ళ, చిన్న ఆడవిళ్ళ ఇంత క్యూట్, ఆమెకు నేను పసుపు కొట్టించాను. అంతేకాకుండా 5గురం కొట్టిన తర్వాత అలాగే పోచమ్మ ముందుకు వెళ్ళి అక్కడ కూడా ఉడిబియ్యం పోసుకున్నాము. ఎంతో సంతోషంగా. పోచమ్మ తల్లి మహిమగల తల్లి, ఆమెకి ఏది మొక్కుకున్నా కానీ నిజమవుతుంది. అలాగే ఇక్కడ ఉడిబియ్యం అయిపోయిన తర్వాత బయట పెద్దమ్మ తల్లి కూడా, అక్కడ కూడా నేను మొక్కుకున్నాను. ఎంతో సంతోషంగా పూర్తి అయిపోయినాయి ఉడిబియ్యం పోసుడు. అంతేకాకుండా దేవిని చూపిస్తానేనండి. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత దేవికి చీర కట్టిస్తానని బంద్ చేసిండు, పరద వేసేసిండు. తర్వాత నేను మళ్ళీ చూపెడతాను. అక్కడ పెద్దమ్మ తల్లి మొక్కుకొని దేవి మాత దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా ఉడిబియ్యం పోసుకున్నాడు. చాలా సంతోషంగా పూర్తయింది. 50 ఏళ్ళదండి ఇప్పుడు మా దేవిది. ఎంతో సంతోషంగా గర్భా సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుంది. అక్కడ కూడా పోసుకొని అన్నీ అయిపోయినాయి. ఎంతో సంతోషంగా. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.